నమః. ఒక చిన్న కరెక్షను, పాషం యాదగిరి గారు వచ్చేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఆంధ్రావాడ్ అన్నారు. కాదండి, నా మిత్రులు ఫార్మర్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు నల్గొండ వాస్తవ్యులు షమీమ్ అఖ్తర్ గారు ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా మొన్ననే అపాయింట్ చేయడం జరిగిందండి. కమింగ్ టు ద పాయింట్, సుదీర్ఘ పోరాటం తర్వాత తొలిదశ మలిదశ పోరాటంలో ఎన్నో ఆశలతోని, కోటి ఆశలతోని ఈ నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనేటటువంటి ఒక నినాదంతో, దాశరథి గారు రాసిన నినాదంతో, ఎన్నో ఆశలతో బడుగు బలహీన వర్గాలు మా జీవితంలో వెలుగొస్తుందని చెప్పేసి సకల జనులు ఇందులో పార్టిసిపేట్ చేసిన ఓయూ విద్యార్థులు పార్టిసిపేట్ చేయడంతో దీనికి ఒక కొత్త రకమైనటువంటి రంగు పులిమినట్టు అయిపోయింది. ఒక కొత్త రకమైనటువంటి లైట్ ఇందులో వెలుగు వచ్చిందనమాట. ఈ యొక్క మొత్తం పోరాటానికే ఒక పోరాట స్వరూపాన్ని, పోరాట గమ్యాన్ని, పోరాట గతినే మార్చినటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే ఈ యొక్క విద్యార్థి నాయకులు. ముఖ్యంగా ఓయూ జేఏసీ ఆ రోజు పోరాటం జరుగుతున్నప్పుడు లీడర్స్ అందరూ కూడా, తెలంగాణ లీడర్స్ అందరూ కూడా, అన్ని పార్టీల వారు కూడా they were traveling towards ఉస్మానియా యూనివర్సిటీ టు గివ్ సంఘీభావం తెలిపేటందుకు వారందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. ఎంతోమంది ఉద్యమకారులు తిండి తిప్పలు లేకుండా కోర్టులు కేసులు. ఈరోజు మన భద్రి గారు నిన్న వరంగల్ ఒక కేసుకు వెళ్ళేసి వచ్చిన అని చెప్పడము, ఈరోజు కూడా ఒక వ్యక్తి, ఒక విద్యార్థి నాయకుడు నాంపల్లి కోర్టులో ఉన్నాడంటే, సోదరులారా మనకు తెలంగాణ రాలేదు. మనం మరొకసారి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మనము ఒక నియంత చేతిలో నుంచి ఇంకో నియంత అనను అలాంటి వ్యక్తి చేతిలోనే మనం పడిపోయామనే విషయము ఈరోజు మనం పెట్టినటువంటి అప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర నాయకులు పెట్టినటువంటి కేసులు తీయమని చెప్పి భిక్షం అడుక్కునే స్థాయిలో మనం ఉన్నామంటే ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు. మిత్రులారా, మన పోరాటాలు అన్నిటికన్నా ముందు మన పెన్షన్లు, మన ఇండ్ల స్థలాలు, మన పోరాటం చేసిన వాళ్ళు అమరులైనటువంటి వారికి ప్రొవైడ్ చేసినటువంటి మినిమం వాటి అన్నిటికన్నా కూడా ముఖ్యము ఈ యొక్క కోర్టు కేసులు ఇవన్నీ కూడా మాఫ్ చేయాల్సిందని మనం ఒక తీర్మానం చేసేసి ముఖ్యమంత్రి గారి చేతిలో పెట్టి ఫస్ట్ మాకు అజెండాలో ఈ కోర్టు వద్దు, ఈ కేసు వద్దు, ఇప్పటికైనా మాకు విముక్తి ప్రసాదించండి అనే విషయం గురించి మనము వారి దృష్టికి తీసుకొస్తే బాగుంటుంది అనే ఒక విషయం మనం బాగా హైలైట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ నిమిషంలో. నాయకులందరూ కూడా ఈరోజు ఎవరైతే పదవిలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఫస్ట్ ఈ కేసులు మాఫ్ చేసేయండి, కేసులను రిమూవ్ చేసేయండి, వితౌట్ ఎనీ కండిషన్ ఈ కేసులన్నీ విద్యార్థి నాయకుల మీద తీసేయండి అని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. వారి దృష్టికి ఈ పాయింట్ని, సున్నితమైన విషయాన్ని, దీనివల్ల ఎంత ఇబ్బంది జరుగుతుందో అనే విషయాన్ని మనం వారి దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 14th రోజు జర్నలిస్టులతో ఈ తెలంగాణ ఉద్యమకారులు మేమందరం కూడా కలిసి పనిచేయడం జరిగింది. ఆ రోజు కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మన భద్రి గారి నాయకత్వంలో ఓయూ జేఏసీ నాయకులతో కూడా మీకు సంఘీభావం తెలుపుతూ మీరు అందరూ కూడా మళ్ళొకసారి కలిసి సకల జనులలో ఒక చైతన్యం తీసుకొచ్చేసి ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి నియంత చేతిలో పడి పొనమ్మించి పొయ్యిలపడ్డ విధంగా కాకుండా అట్లీస్ట్ కొంతమంది కన్నా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మన పిల్లలకు ప్రతి ఇంటికో ఉద్యోగము. ఇక ఆయన ప్రామిసుల గురించి నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చాలా భారతం అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ అకామిడేషన్, సమ్ కైండ్ ఆఫ్ ఒక రకమైనటువంటి బెనిఫిట్, అది స్మాల్ కావచ్చు, బిగ్ కావచ్చు, మనకు అది ప్రొవైడ్ చేసేస్తే ఈ ఉద్యమకారులకు, ఈ స్టూడెంట్ నాయకులకు పోస్ట్ సింగిల్ ఎజెండా ఆ రోజు నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని చెప్పి ఈ జేఏసీ విద్యార్థులు, స్టూడెంట్ నాయకులు గ్రూప్ 1 పడుతుందని అనేకమైనటువంటి పోరాటాలు వాళ్ళు పాల్గొని వాళ్ళ జీవితాలను పరంగా పెడితే ఈ 11 సంవత్సరాల్లో ఒక ప్రాపర్ అపాయింట్మెంట్ కూడా జరగనటువంటి స్థితిలో ఈరోజు కూడా మనం ఉన్నామంటే చాలా దయనీయంగా ఉన్నాము. కాబట్టి సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి, ఈ యొక్క ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏ రకంగా ప్రజల లోపల మేల్కొల్పాలి, మనకు ఒక సమస్య పరిష్కారం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మన అందరం కూడా ఒకసారి కలిసికట్టుగా, ఇప్పుడు జర్నలిస్టులు కానివ్వండి, విద్యార్థి నాయకులు కానివ్వండి, ఉద్యమకారులు కానివ్వండి, ఇంకా మన ప్రఫుల్ రామరెడ్డి గారు, సుల్తాన్ యాదగిరి గారు వీరొక నాయకత్వంలో ఇంకా కొంతమంది ఉద్యమకారులను కూడా మనము
ఈ కొన్ని సంఘాల వారు కూడా మనతో కలిసి ముందుకు వస్తున్నారని నాతో రామరెడ్డి గారు చెప్పడం జరిగింది. మనం అందరం కలిసి కూడా ఈ జాయింట్ యాక్షన్ కమిటీలు అన్ని పెట్టుకొని ఒక సింగిల్ నినాదంతో మనం ముందుకు వెళ్ళి మన సమస్యలు ఒక 4, 5 సమస్యలు ముందుకు గవర్నమెంట్ దగ్గర పెట్టేసేసి, ఓకే ఆయన దగ్గర ఇప్పుడు ఫండ్స్ ఉండకపోవచ్చు, ఫైనాన్షియల్ పరంగా ఆయన ఏం ప్రొవైడ్ చేయలేకపోవచ్చు, కానీ సమ్ కైండ్ ఆఫ్ రిలీఫ్ ఈ షుడ్ బి ప్రొవైడెడ్ టు ద స్టూడెంట్ యూనియన్స్, ఉద్యమకారులు అండ్ బడుగు బలిగిన వర్గాలకు సమ్ కైండ్ ఆఫ్ స్కీమ్స్ హీ హాస్ టు కమ్అట్. అన్లెస్ అంటిల్ ఈ కమ్స్ అవుట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, మనకు ఎలాంటి న్యాయం జరగలేదని 11 సంవత్సరాల నుంచి చేసే పోరాటం ముందుకు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక్కసారి మనం అందరం కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా చేసుకొని అన్ని సంఘాల వారిని కూడా ఏ రకంగా దీనికి ముందు స్టెప్ వేయాలనేది ఒక ప్రాపర్ స్టెప్ వేసేసుకొని మనం ముందుకు వెళ్తే కానీ మన సమస్య వినరు, మన సమస్య పట్టుకోరు. ఎంతసేపు ఈ నాయకుడిని ఇప్పుడున్న ముఖ్యమంత్రిని వీకి నేనెట్లా ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు, కానీ వాళ్ళకు ఎందుకు అర్థం కావట్లేదో, వాళ్ళకి ఎందుకు ఆలోచన చేయట్లేదో, ఎంతసేపు నా మంత్రి పదవి నేను ఏ రకమైన ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ మొన్న ఇక్కడ కప్పర్ ప్రసాద్ గారు జర్నలిస్ట్ యూనియన్ నుంచి 2 విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఏంటి అంటే చాలా బాధ అనిపించింది, కళ్ళ నీళ్లు రాలేదు కానీ మనసంతా బాధపడింది. నల్లగొండని, హైదరాబాద్ నుంచి నల్లగొండకు ఒక మంత్రి సన్నబియ్యం ఇష్టం హెలికాప్టర్లో వెళ్ళాడంటే దానికి ఎన్ని లక్షల ఖర్చు అయి ఉంటుంది? కనీసం హెలికాప్టర్ ఒక సింగిల్ మ్యాన్ తీసుకొని వెళ్ళాలని 3-4 లక్షలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ విధంగా వేములవాడకు వెళ్ళి ఏదో చిన్న కార్యక్రమం టెంపుల్లో చేసినందుకు హైదరాబాద్ నుంచి ఒక స్టార్ హోటల్ నుంచి బిల్లు 32 లక్షల రూపాయల బిల్లు పెట్టారు అని క్లెయిమ్ చేస్తున్నారంటే మన డబ్బులు ఈ యొక్క శ్రామిక బడుగు బలహీన వర్గాల చెందాల్సినటువంటి, మన పేదలకు చెందాల్సినటువంటి ఈ యొక్క డబ్బు మన కోసం ఉపయోగించాల్సిన వాటిని ఏ విధంగా దుర్వినియోగం అవుతుంది ఒక్కసారి ఆలోచించి ఒక గమ్యం ఎట్లా ఉంటుంది మనది. ఇప్పుడు మనకు తెలంగాణ అనేది వచ్చినా కూడా ఈ 11 సంవత్సరాల్లో మనకేం ఒరిగింది ఏమీ లేదు. కాబట్టి దిశ ఒక్కసారి స్టూడెంట్ నాయకులు, జర్నలిస్టులు అందరూ కూడా కలిసి ఒక పాత అంటూ వేస్తే మేమందరం కూడా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా సుల్తాన్ యాదగిరి గారు మరి ప్రఫుల్ రామరెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా మీతో పనిచేస్తామని బద్రి గారికి ఆశ్వాసన ఇస్తూ నాకు అవకాశం ఇచ్చే మీ అందరికి కూడా బద్రి గారికి కూడా థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.